రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఎస్ఏఆర్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరులో కేటీఆర్ పర్యటించారు. ఓటర్ల సవరణలో ఎవరి ఓటు కూడా పోవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా BLOకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును కేటీఆర్ ఎండగట్టారు. ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. మంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. సీఎం రేవంత్తో సహా మంత్రులంతా దండుపాల్యం బ్యాచ్ల రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కంథాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది. కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల వేల రెట్లు పెరిగిపోతా ఉన్నది. నేను చెప్పింది కరెక్టేనా? ఇవాళ మీ రెవెన్యూ మంత్రి గారి గురించి కొద్దిసేపు మాట్లాడుకోవాలా. అట్లాగే పక్కనే ఉన్నారు వ్యవసాయ మంత్రి. రాష్ట్రం అంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు బంధు లేదు, యూరియా లేదు, ఇంత పోనీ కరెంట్ అన్నా సరిగ్గా ఇస్తారా అంటే కరెంటు లేదు. అట్లాగే మరి మీరు రైతు బంధు ఇవ్వకపోయినా, రైతు బీమాకి డబ్బులు కట్టకపోయినా, యూరియా ఇవ్వకపోయినా, కష్టపడి ఆరుగాలం కష్టపడి రైతు ఎంత సంపాదించాడంటే ఆ నోట్లు లెక్కబెట్టే మెషిన్లు ఉంటాయి చూడు, నోట్లు లెక్కబెట్టే మెషిన్లు కూడా అలసిపోయేంత అక్రమ సంపాదన మీ మంత్రి గారిది. ఒకటి కాదు, రెండు కాదు, తెగించినాడు. నేనేదో ఊరికే చెప్పడం లేదు. ఇప్పుడే ఒక చిన్న వీడియో కూడా మీకోసం తెచ్చినా, ఆ వీడియో కూడా మీకు చూపెడతా. పొంగులేటి గారి అవినీతికి సంబంధించిన వీడియో వేయాలమ్మా. భూములు లాక్కోవడం, నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం, మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమన్నా సొంత ఆస్తులు అనుకుంటున్నాడా, సొంత కంపెనీతో కట్టిద్దాం అనుకుంటున్నాడా, నాకైతే తెలియదు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లా అంటేనే బలహీన వర్గాల జిల్లా. 10 సీట్లుంటే శాసనసభకి, అందులో 7 సీట్లలో SC ST సోదరులకే రిజర్వేషన్ చేయబడి ఉంది. 3 సీట్లు మాత్రమే జనరల్ సీట్లు. నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఏం చెప్పారు మీరు ఎలక్షన్లకు ముందు? ఇందిరమ్మ ఇండ్లు SCలకి STలకి 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమేనా? ఎక్కడన్నా ఒక్క దళిత సోదరుడికి కానీ, ఒక్క గిరిజన సోదరుడికి కానీ ఖమ్మం జిల్లాలో 6 లక్షల రూపాయలు ఇచ్చారా? ఇంటికి ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ సిగ్గు లేకుండా 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతనే ఓట్లు అడుగుతా అంటున్నావు కదా పొంగులేటి గారు. ధైర్యం ఉంటే మాట మీద నిలబడి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. మీకు అసలు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది? కూలగొట్టడమే తెలుసు, మీకు ఇల్లు కట్టే తెలివి లేదు. మీకు కూలగొట్టడం అనేది తప్ప, విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాలెం ముఠా మీరు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వ్యవసాయాన్ని విధ్వంసం చేయలేదా మీరు? రైతు ఖాతాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 73,000 కోట్లు మీరు అడిగే అవసరం లేకుండానే, ఎవ్వడికి దండం పెట్టే అవసరం లేకుండా నాట్లేసే టైం వచ్చిందంటే టింగ్ 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 మన ఫోన్ మోగేది, ఖాతాల్లో డబ్బులు పడేది. ఇవాళ ఉన్నదా పరిస్థితి? రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. బట్టి విక్రమార్క గారు అయితే బాండ్ పేపర్ రాసి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి 6 గ్యారంటీలు, కార్డులు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు భద్రంగా దాచిపెట్టుకోండి, 99 రోజుల తర్వాత మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, కార్డులు తీసుకుంటారు, అవి చాలా విలువైన కార్డులను బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డులు? ఎక్కడ పెట్టుకోవాలి మంత్రి గారు మీ గ్యారంటీ కార్డులు? చెప్పమని అడుగుతా ఉన్నా రెవెన్యూ మంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడా? నిజమే అనుకుందాం. ఒక్క నిమిషం మీరు చెప్పే తప్పుడు కూతలు ఒక్క నిమిషం నిజం అనుకుందాం. మరి ఏం చేశారు కేసీఆర్? అప్పులపాలు చేస్తే చేశాడే అనుకుందాం. అప్పు ఏం చేసినాడు కేసీఆర్ గారు? ఏం చేశాడు అంటే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్ళని మన బీడు భూములకు తీసుకొచ్చాడు. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేసి బ్రహ్మాండంగా ఖమ్మం రైతులకి అండగా నిలబడ్డాడు. భక్త రామదాసు ప్రాజెక్టు రికార్డు సమయంలో 9 నెలల్లో పూర్తి చేసి తిరుమలాయపాలెం మండలం కానీ, పాలేరు నియోజకవర్గం కానీ నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దశాబ్దాలుగా వెనకబడ్డ పథకం 90% పూర్తి చేసిన మాట వాస్తవం కాదా? 45,000 చెరువులు
మిషన్ కాకతీయలో బాగు చేసిన మాట వాస్తవం కాదా? 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో 50,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్. ఉచిత కరెంటు కోసం, కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్. ఇవాళ నేను పాలేరుకు వచ్చి ఇక్కడ హెలీప్యాడ్లో దిగిన. ఎక్కడ దిగాను నేను? నర్సింగ్ కాలేజ్ ఉన్నదా? నర్సింగ్ కాలేజ్ ఇదివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నదా? ఇదివరకు మెడికల్ కాలేజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 65 ఏళ్ల మీ నికృష్టమైన పరిపాలనలో ఎన్నడన్నా ఆలోచన చేశారా? అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు అప్పు చేసినా మా ఎస్సీ పిల్లలు, మా ఎస్టీ పిల్లలు, మా బీసీ పిల్లలు, మా మైనారిటీ పిల్లలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు మెడికల్ విద్య, నర్సింగ్ విద్య, ఇంజనీరింగ్ కళాశాల విద్య అందుకోవాలని ఇవాళ మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మెడికల్ కళాశాలలు, 2 నర్సింగ్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాల పెట్టిన మాట వాస్తవం. నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలుసు. మళ్ళా గెలిచేది ఖచ్చితంగా కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే, అందరికీ తెలుసు. అందుకే నేను మిమ్మల్ని కోరేది జాగ్రత్తగా ఉండాలా. మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇంకా ఇంటర్వెల్ దాకా సినిమా అయిపోయింది. లాస్ట్ 1 ఇయర్ ఎట్లాగూ ఎలక్షనే మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు చక్కగా కార్యకర్తల్ని మంచిగా కడుపులో పెట్టుకొని చూసుకొని, మీ డైనింగ్ టేబుల్ కాడికి, బెడ్రూమ్ కాడికి కార్యకర్త వచ్చినా చక్కగా చూసుకొని అన్ని సవ్యంగా కనుక పార్టీ నిర్మాణం చేసుకుంటే మనకు తిరుగులేదు. కానీ ఎట్లా ఉందంటే పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే వీళ్ళ దోపిడీ ఇంత అంతా కాదు. పక్కనే ఉన్నది ములుగు జిల్లా. ఆ ములుగు జిల్లాలో కూడా 4,000 కోట్ల దోపిడీ మీ మంత్రి గారే చేస్తూ ఉన్నాడు. ఇసుక దోపిడీకి తెరలేపినాడు. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇవాళ అక్కడ కూడా గిరిజనుల సొసైటీల పేరిట 12 కోట్ల క్యూబిక్ మీటర్ల కోసం స్కెచ్ చేసింది మీ మంత్రి గారు. చివరికి గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క ఆ టెండర్లను కూడా వదిలిపెట్టల. 70 కోట్ల టెండర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు మీ అందరికి తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. కానీ తెలంగాణకి 1 సంవత్సరం తర్వాత వచ్చింది, మీకు తెలుసు, 17 సెప్టెంబరు 1948. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక జరిగింది భారతదేశంలో 1952లో. తర్వాత అంతకంటే ముందు బీహార్లో ఎస్ఐఆర్ జరిగింది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అధికారంలోకి వస్తుంది సార్ అని చెప్పి చాలామంది అనుకున్నారు. అక్కడ కూడా 65 లక్షల ఓట్లు తీశారు. చూస్తే మళ్ళీ అక్కడ కూడా లాలూ ప్రసాద్ గారి పార్టీ ఓడిపోయింది. నేను అనేది ఏమంటే, మనం అప్రమత్తంగా లేకపోతే ఇవాళ రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి, వదంతులు ఉన్నాయి. కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేది నా ప్రార్థన. ఎస్ఐఆర్లో ఏం చేస్తారు అంటే మీకు ఒక 4 విషయాలు చెప్పాలి. నెంబర్ 1, చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002 సంవత్సరంలో. 2002 సంవత్సరంలో ఆ రోజు తెలంగాణ లేదు. అప్పుడు పాలేరు నియోజకవర్గం, ఈరోజు పాలేరు కాదు, ఆ రోజు వేరే పాలేరు. ఆ రోజు భిన్నం, అప్పుడు ఉండేది కదా పాలేరు, వేరే రిజర్వ్డ్ ఉండేది, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉండేది, స్వరూపం ముదిగొండ ఇటు ఉండేది. అప్పటి పాలేరు ఇప్పటి పాలేరుకు పోలిక లేదు. అప్పటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఇప్పటి రాష్ట్రం తెలంగాణ. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఐఆర్లో మరి మొట్టమొదటి వాళ్ళు చేసే పని, అధికారులు చేసే పని ఏమంటే 2002 ఓటర్ లిస్టు పెట్టుకొని, లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025 ఓటర్ లిస్టు పెట్టుకొని ముందు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంటి? 2002లో ఉదాహరణకి చెప్తా ఉన్నాం. ఉపేందర్ రెడ్డి గారికి 2 కూతుర్లు. ఆ రోజు వాళ్ళకి ఓటు హక్కు లేదు 2002లో. మరి ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది. వాళ్ళని లింక్ చేయాలి, మ్యాప్ చేయాలి. ఉపేందర్ రెడ్డి గారికి, ఆయన శ్రీమతికి, ఆ కుటుంబానికి మ్యాపింగ్ చేయాలి. దానికోసం మరి లింక్ అయిన ఓటర్లు, లింక్ అవని ఓటర్లు అంటున్నాను నేను. అంటే ఏంటి? ఉపేందర్ రెడ్డి గారు, ఆయన శ్రీమతికి 2002లో ఓటు ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు యథాతథంగా ఉంటాయి. కానీ వాళ్ళ పిల్లలకు ఆ రోజు ఓటు లేదు, ఇవాళ వచ్చింది. 24 ఏళ్ళ కిందటి వ్యవహారం కదా, వచ్చింది అనుకోండి. అప్పుడు వాళ్ళని లింక్ చేస్తూ వాళ్ళు మా పిల్లలు అని ఎన్యూమరేషన్ ఫారం నింపి ఆ కుటుంబ సభ్యులు ఇంటింటికి అధికారులు వచ్చినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఉంటే ఆ మ్యాపింగ్ జరిగిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్. మొత్తం కనుక చూసినట్టయితే మీరు రాష్ట్రంలో, మన రాష్ట్రంలో దాదాపు 36, ఇప్పుడు కరెక్ట్గా మనం దుక్కి దున్నుకుంటే ఇప్పుడు మనం పొలం ఉన్న అక్కడున్న అంత చెత్త చెదారం అంతా తీసి పక్కన పడేస్తే రేపటి రోజున అంత బ్రహ్మాండమైన పంట, అంత బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది అనేది దాని ఉద్దేశం. చేద్దామా మరి? జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం అవుతుంది. బహుశా జూలై మాసంలో మనకు మెంబర్షిప్ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈసారి మెంబర్షిప్ కూడా ఏం చేయబోతున్నామంటే, మీరు గతంలో ఏం చేసేది, పుస్తకాలు వచ్చేది,
ఆ పుస్తకాలు ఏం చేసేది ఉపేందర్ రెడ్డి గారు తెచ్చేది. తెచ్చి ఉపేందర్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఒక మండలానికి నలుగురు నాయకులను పిలిచి వాళ్ళకి ఇస్తారు, నింపుకుంటూ రాకుండా అంటారు. మీరేం చేస్తారు, పోతారు మండలంలో ఒక ఆఫీసులో కూర్చుంటారు, మళ్ళీ 10 మందిని పిలుస్తారు.